భారతరత్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని కడపలో ఏర్పాటు చేయనున్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మహోత్సవానికి కడప జిల్లా బద్వేల్ డివిజన్ నుండి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో బద్వేల్ డివిజన్ పరిధిలో బీజేవైఎం నాయకులందరూ కలిసి దాదాపు 10 వాహనాల్లో కడపలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణకు తరలి వెళ్లారు. పీవీఎన్ మాధవ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వారిచే ఈ బృహత్తర కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. భారతరత్న పేదల పెన్నిధి, ప్రపంచానికి విశ్వగురువు అయిన భారతీయ జనతా పార్టీని అటల్ బిహారీ వాజ్పేయి 2 ఎంపీలతో ప్రారంభమై ప్రస్థానం నేడు 343 ఎంపీలకు చేరుకుందన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి చేపట్టిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్న ముఖ్య ఉద్దేశంతో బస్సు ర్యాలీ చేపట్టి నేడు కడపకు రావడం జరుగుతుందని, అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ చేపట్టడం జరుగుతుందన్నారు. నేను బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా అటల్ బిహారీ 100వ జయంతి సందర్భంగా బద్వేల్ పట్టణం నుంచి బద్వేల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము ర్యాలీగా వెళుతున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు ముఖ్య అతిథిగా అక్కడ పీవీఎన్ మాధవ్ గారి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది 3:30కు. అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే మా జిల్లా ప్రెసిడెంటు అందరూ ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమనగా అటల్ బిహారీ వాజ్పేయి గారి భారత రత్న, మన ప్రపంచంలోనే విశ్వగురువు అయిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి గారు 2 ఎంపీలతో స్టార్ట్ చేసినంత అతని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఈరోజు 343 ఎంపీలకు చేరినాయి. ఇది చాలా గొప్ప విషయంగా మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే అది ఉద్దేశించి అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బస్సు ర్యాలీ అనేది కడపకు రావడం జరుగుతుంది. అలాగే ఎర్రముక్కపల్లి సర్కిల్లో విగ్రహ ప్రతిష్ట జరగడం కూడా జరుగుతుంది 3:30కు. ఆ ప్రోగ్రాంకి మేమందరం హాజరుపరుస్తుందిగా వెళుతున్నాము. భారత్ మాతాకి జై. జై భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు ధర్మిశెట్టి వెంకట సుబ్బారాయలు, బద్వేల్ బీజేపీ టౌన్ అధ్యక్షులు. ఈరోజు మన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భముగా మన కడపలో ఎర్రముక్కపల్లి సర్కిల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పీవీఎన్ మాధవ్ గారు అయితేనేమి, మన ఆరోగ్య శాఖ మంత్రులు అయితేనేమి అందరూ విచ్చేస్తున్నారు. ఈ బద్వేల్ టౌన్ నుంచి మా బద్వేల్ టౌన్ కమిటీ ద్వారా మేము కూడా అక్కడ హాజరై ఆయనకు ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. మేము కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావాలని అందరినీ ఆకాంక్షిస్తున్నాం.